దండం పెడుతున్నా డైరెక్టర్ గారికి అయితే, ఇగో దండం పెడుతున్నా. ఇది తెలుగు సినిమానేనా అని అడుగుతున్నా నేను. కాదు, ఇంగ్లీష్ సినిమా ఇది. హాలీవుడ్ రేంజ్లో ఉంది, బాలీవుడ్ కూడా కాదు, హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా అయితే. ఎందుకంటే బ్రో చెప్తున్నా కదా, రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు కార్తిక్. అట్లా ఉంది మూవీ అయితే. బ్రో గనికి లైసెన్స్ ఉంటేనే లీగలు, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈగలు ఎగురుతుంది గాల్లో. సినిమా కూడా అట్లనే వెళ్ళిపోతుంది. చెప్తున్నా కదా బ్రో, మీ అందరికీ ఇష్టం. అమ్మ సూపర్గా ఉంది. హీరోయిన్ అనుపమ్మ నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను మా ఫ్రెండ్స్ కూడా వచ్చినాం మూవీ చూడడానికి. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినారు మూవీ అయితే. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఫ్లవర్స్, గిఫ్ట్స్ ఇవే అవసరం లేదు. గన్స్ తోటి కూడా ఇంప్రెస్ చేయొచ్చు అమ్మాయిలను అన్నది చూపించిండు. కొత్తగా ఉంది లవ్ స్టోరీ అయితే. మూవీలో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బ్రో. నవదీప్ క్యారెక్టర్ వచ్చి హీరో సపోర్టింగ్ రోల్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ చేస్తాడు. కాంబినేషన్ నవదీప్ గారిది, రవితేజ గారిది చాలా బాగుంది కాంబినేషన్ అయితే. కొద్దిగా ఫస్ట్ హాఫ్ వచ్చి స్టోరీ ఎలాబరేషన్ ఇంట్రడక్షన్ కాబట్టి కొద్దిగా ల్యాగ్ అనిపించింది. కాకపోతే మూవీ మాత్రం పక్కా హిట్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి యాక్షన్ థ్రిల్లర్, లవ్ స్టోరీ కూడా ఉంది. 100% ఎంజాయ్ చేస్తారు. మూవీ చూడండి అందరు. కామెడీ 10% ఉంటుంది. కామెడీ 10% ఉంటుంది. కామెడీ హెల్దీ కామెడీ ఉంది. సినిమా అయితే సూపర్ హిట్ అన్న, మామూలుగా ఉండదు సినిమా. మస్తు ఉంది సినిమా, అందరు చూడొచ్చు. అందరు ఉన్నారన్న, బాగుంది అన్న, అందరు చూడొచ్చు సినిమా. ఫ్యామిలీ సినిమా. అవును, చాలా మంది చేశారు. రవితేజ గారిది అసలు మాస్లో చూసాం కదా, ఈ సినిమాలో చాలా వేరేగా చూస్తాం. డిఫరెంట్ ఉంటుంది, అసలుకి చాలా డిఫరెంట్ ఉంటాడు. కొంచెం ల్యాగ్ ఉందన్న, కానీ ఇక్కడే బోర్ కొట్టదు, మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం స్టోరీ అంతా వేరే ఉంటుంది, అసలుకి మామూలుగా ఉండదు సినిమా. యానా అనుపమ యాక్టింగ్ గారు కూడా బాగుంది, చాలా బాగుంది నిజంగా. ఆమె జర్నలిస్ట్ అందులో, అసలుకి ఆమె యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది అన్న. రైట్, థ్యాంక్ యూ.